అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. కేసీఆర్ కి బానే కోపం వచ్చింది. సభాష్ నరేంద్ర మోదీ గారు ఎప్పుడు హిందువులం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు మేం హిందువులం, మీకన్నా పెద్ద హిందువులం అని పోటీ పడుతున్నారు. అసలు బొట్టు పెట్టుకున్నోళ్లు సూర్యబింబంలా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటున్నారు. మమతా బెనర్జీ ఏమో మంత్రాల కాంపిటీషన్ కి రమ్మంటుంది. అది ఒక సత్తా ఉన్న లీడర్ ఉంటే ఇలానే దొంగ హిందువులు బయటపడతారు. ఎప్పుడు లేనిది కేసీఆర్ దొర సభల తత్తర బిత్తరైతున్నాడు. మోదీ గారి వేవ్ తెలంగాణలో కూడా ఉంది అని అర్థమైనట్టుంది. 90 సీట్లు గెలిచినాక కూడా సోషల్ మీడియాలో ఏదో అవుతుంది, బీజేపీ ఏదో చేస్తుందని భయపడుడేంది సారు? అయినా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కేసీఆర్ కి కొత్తగా ఆయన హిందువు అని గుర్తొచ్చినట్టుంది. ఇంకా బీజేపీ వాళ్ళ ప్రచారం కూడా స్టార్ట్ చేయలే, తిట్టడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళే మనక ముందే హిందుత్వం అని అది ఇది అని ఎప్పుడు లేనిది హిందువుని అని సమర్థించుకునే పనిలో పడ్డాడు. ఇంతకీ కేసీఆర్ హిందువులు ఏమన్నాడు తెలుసా? హిందూగాళ్లు బొందుగాళ్లు ఈ దిక్కుమాలిన దరిద్రుల చేతిలో పడి దేశం విలవిలలాడుతుంది. ఓహో, మనల్ని కాదు అనుకుంటున్నారా? అంతేగా, అన్నది హిందువుల్ని కదా. ఏదైనా కులాన్ని అంటే ఎక్కడ లేని పౌరుషం వస్తుంది. హిందువుని అంటున్నారా? ఇక్కడ హిందువులు ఎవరున్నారా అని మొహాలు చూసుకుంటారు. ఎవరైనా స్పందిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. లేదా మనల్ని కాదులే అని దులిపేసుకుంటారు. ఈ రాజకీయ నాయకులకి హిందువులను అనడం ఫ్యాషన్ అయిపోయింది. హిందువులు, హిందూ టెర్రరిజం ఇలాంటి సాహసం పరమతాల మీద చేసే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఓట్ బ్యాంక్. అదే హిందువులనన్నా, మన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుణ్ణి అన్నా ఎవరు స్పందిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. హిందూ సంస్థలేమన్నా పేటెంట్ తీసుకున్నాయా వాళ్ళు మాత్రమే హిందుత్వాన్ని కాపాడాలి అని? దేవుడి దగ్గరికి వెళ్లి కోరికల చిట్టా మొత్తం దేవుడితో మొరపెట్టుకుంటాం కదా. కానీ దేవుణ్ణి, ధర్మాన్ని ఎవరైనా అపహాస్యం చేస్తే కనీసం స్పందించము, ఖండించము. సభల్లో ఇంకో మాట కూడా అన్నాడు. కేసీఆర్ మోదీ గారి కన్నా పెద్ద హిందువట. కేవలం సొంత లాభాల కోసం, పదవుల కోసం యాగాలు చేసి ఆ యాగం చేయడానికి కావలసిందెవరు? పురోహితుడు. అలాంటి ఒక పురోహితుడిని వరంగల్లో ఒక గుడిలో సుప్రభాతం పెట్టినందుకు ఒక మౌలా చంపినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్ హిందువే. అయినా అధర్మం వైపు ఉన్న అసురులు కూడా యజ్ఞాలు చేశారు. యాగాలు చేసి సాష్టాంగ నమస్కారాలు చేస్తే చేసిన పాపాలు పోతాయి అనుకుంటే మూర్ఖత్వం. తిరుపతి వేములవాడ పోమా అన్నాడు. మరి వందల సంవత్సరాల నుండి మహిళలకు ప్రవేశం లేని శబరిమల ఆచారాన్ని మంట కలిపే ప్రయత్నం చేసిన కమ్యూనిస్టులని కనీసం ప్రశ్నించడమన్నా చేశారా? ఒక స్టేట్మెంట్ అన్నా రిలీజ్ చేశారా? అవును, అయినా మీరు హిందువే. అయోధ్య రామ్ మందిర్ కట్టడానికి నేను మద్దతు ఇస్తాను అని చెప్పని నువ్వు, అదే రామ్ మందిర్ ని వ్యతిరేకిస్తున్న ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న నువ్వు హిందువే. 15 నిమిషాల్లో హిందువులను చంపేస్తా అని శ్రీరాముణ్ణి, మన దేవుళ్లని, ఆఖరికి బతుకమ్మని కూడా నీచంగా మాట్లాడిన వాళ్లతో అధికారం కోసం పొత్తు పెట్టుకున్న నువ్వు హిందువే. కొండగట్టులో 60 మంది భక్తులు చనిపోయినాక కనీసం చూడడానికి, పరామర్శించడానికి కూడా వెళ్లని నువ్వు హిందువే సార్. ఆవులను చంపుతున్నప్పుడు మాట కూడా మాట్లాడకుండా వేలాది గోవధకి కారణమైన నువ్వు హిందువే. టీఎస్పీఎస్సీ పరీక్షల్లో తాలిబొట్లు తీయించినప్పుడు మాట్లాడని నువ్వు హిందువే. ఇన్ని చేసిన నువ్వు హిందువు కాక ఇంకెవరు? కేసీఆర్ కరెక్టే అన్నాడు. ఇవన్నీ చేసినా ఆయనని నెత్తి మీద పెట్టుకున్న సెక్యులర్ హిందువులు బొందుగాళ్లే. ఈ ఎన్నికల్లో ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు హిందుత్వ, రామ్ మందిర్ అని తీసుకొచ్చారా? కేసీఆర్ తీసుకొస్తున్నాడు. మోదీ గారు ఆల్రెడీ చేసిన డెవలప్మెంట్, నేషనల్ సెక్యూరిటీ చూస్తే చాలు కళ్ళు మూసుకొని ఓటేస్తారు. ఈ 5 ఏళ్లలో ఎక్కడన్నా మత కల్లోలాలు జరిగాయా? ఒకే మాట, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్నారు, అదే చేసి చూపించారు. ప్రతి పథకం అందరి కోసం అమలు చేశారు. 10% ఈబీసీ బిల్ ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి వర్తించేది. దీన్ని కూడా కేసీఆర్ సార్ అమలు చేయట్లేదు మన తెలంగాణలో. మీలాగా ముస్లింస్ కి మాత్రమే 12% రిజర్వేషన్స్ పెరగాలి అని అపీస్మెంట్ పాలిటిక్స్ మోదీ గారు ఎన్నడూ చేయలేదు. ఏ రాజకీయ నాయకుడు ముస్లింస్ కి ఐటీ కారిడార్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, అది మాత్రమే కాదు 24 కోట్ల భూమిని ఎంఐఎం వాళ్ళకి 3 కోట్లకి ఇచ్చిందెవరు? ఇలా విడదీసి హామీలు ఇచ్చిందెవరు? హైదరాబాద్ రోహింగ్యాలకు అడ్డాగా మారిన చర్యలు తీసుకుంది ఎవరు? అందుకే మీకు ఈ భయం. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ వాడుకున్నారు. ఇప్పుడేమో హిందుత్వం, అది ఇది అని అష్ట కష్టాలు పడుతున్నారు.
ఇంకేమన్నాడు, రామ జన్మభూమి శూర్పణఖ జన్మభూమి రావణ జన్మభూమి అని ఎగతాళి చేశాడు. మరి బాబ్రీ మస్జిద్ మీద కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం ఉందా? రామ జన్మభూమి మన అస్తిత్వం. రామ జన్మభూమి తీర్పు కోర్టు చేతిలో ఉందా? పీఠాధిపతులు నిర్ణయిస్తారా? అయితే హిందూ దేవాలయాల్లో వచ్చే డబ్బులన్నీ ఎందుకు వేరే మతాల వాళ్ళకి సబ్సిడీ రూపంలో పనిచేస్తున్నారు? ఆ అధికారము డబ్బులు అన్ని పీఠాధిపతులకే ఇవ్వు. అవును, కోర్టు చేతిలోనే ఉంది. అందరికన్నా పెద్ద హిందువుని అని చెప్పుకునే నువ్వు రామ్ మందిర్ కావాలా వద్దా అని నీ స్టాండ్ తీసుకోలేవా? ఎంఐఎం అంటే అంత భయమా? వేరే మతాన్ని పొగిడే పనే పెట్టుకునే రాజకీయ నాయకులు మనల్ని తిడుతున్నారంటే మన చేతగానితనం కాదా? ఎంత చెప్పినా చెవిటోడి ముందు శంఖమూదినట్టే. మనం హిందువుగా కలిసికట్టుగా ఉండనంత కాలం మన సంస్కృతి సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పిచ్చి మాటలు వినాల్సి వస్తూనే ఉంటుంది. అయినా ఓటు వేసి గెలిపించుకున్నారు కదా, నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రశ్నించే ధైర్యం లేదా? పదవిలో ఉన్నా కదా అని కేసీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్న నేను ప్రశ్నించకుండా ఉండలేను. ఎవరు చేసినా తప్పు తప్పే. అండ్ కేసీఆర్ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఇన్సల్ట్ మై ధర్మ. సో ఐ డిమాండ్ అపాలజీ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్. కడుపుడుకుతుంది కాషాయ పోళ్లకి అని అన్నప్పుడు మనం అందరం ఒక తాటిపైన ఉండి ఆ సాయి చంద్ని క్షమాపణ డిమాండ్ చేస్తే ఇచ్చాడా లేదా? పాటని మార్చాడా లేదా? సో సీఎం అయినా సెంట్రల్ మినిస్టర్ అయినా హిందువులని, నా ధర్మాన్ని తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. హిందువులకి క్షమాపణ చెప్పే వరకు మనం వదలొద్దు. హీ మైట్ బి ద సీఎం ఆఫ్ తెలంగాణ, బట్ మై ధర్మ అండ్ మై గాడ్ శ్రీరామ ఇస్ అల్టిమేట్. వీడియోస్ చేయండి, క్షమాపణ అడగండి, పోస్ట్ పెట్టండి. #KCR మస్ట్ అపాలజైజ్ టు హిందూస్ ట్రెండ్ చేయండి. సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది, అది కేసీఆర్ కూడా అర్థం అవుతుంది, గుర్తిస్తున్నాడు. సోషల్ మీడియాలో మోదీ గారి క్రేజ్ చూసే ఈ వాగుడంతా కూడా వాగుతున్నాడు. ట్విట్టర్ లో కూడా ట్రెండ్ చేద్దాం. డైరెక్ట్ కేసీఆర్ కి, కేటీఆర్ కి, అన్ని తెలంగాణ ఎమ్మెల్యేస్ కి పెట్టండి వీ డిమాండ్ అపాలజీ అని. హిందువుల ఐక్యత చాటుకుందాం. అవును, రాజకీయ నాయకులకు వేరే పార్టీలను దూషించుకునే హక్కు ఉంటుంది. వాళ్ళు విమర్శించుకోవచ్చు, దూషించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ హిందువులు కాషాయ పోళ్ళు అని వాడడం తప్పు, పెద్ద తప్పు. టీఆర్ఎస్ పార్టీలో హిందువులు లేరా? తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పండి. I again demand apology from KCR. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై హింద్.